ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదాని అనట ఆయన ఏమేమని తిట్టిండ్రు ఏమేమన్నారు అన్నాడు అదాని మోడీ ఒకటే అదాని వేరు ప్రధాని వేరు కాదు ఇద్దరు ఒకటే అదాని దోసుకొని సొమ్ము 609వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎదిగిండు మొత్తం ప్రపంచంలో 2వ కుబేరుడు అయ్యిండు దానికి కారణం మోడీ అదాని దొంగ ఆయన మీద జేపీసీ ప్రోబ్ వేయాలి స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీళ్ళే ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి अदानी जी और मोदी जी एक हैं और देश का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है एयरपोर्ट पोर्ट्स डिफेंस इंफ्रास्ट्रक्चर स्टोरेज एग्रीकल्चर स्टोरेज सेब हिमाचल प्रदेश में सेब कश्मीर में सेब पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है और जब हम प्रधानमंत्री से पूछते हैं ये 609 से 2 कैसे पहुंचा बस ये बता दीजिए रिश्ता क्या है हमारी पूरी की पूरी स्पीच एक्सपंज हो जाती है खाड़गे जी की पूरी स्पीच एक्सपंज हो जाती है अदानी जी के बारे में हिंदुस्तान के पार्लियामेंट हाउस में सवाल नहीं पूछा जा सकता हम पूछेंगे एक बार नहीं हजारों बार पूछेंगे रुकेंगे नहीं जब तक सच्चाई नहीं निकलेगी अदानी जी की सच्चाई नहीं निकलेगी तब तक हम नहीं रुकेंगे దోపిడీ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్నా డబుల్ ఇంజిన్ का मतलब अदानी प्रधानी एक इंजन अदानी दूसरे इंजन प्रधानी एक इंजन अदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन रेवंत రెడ్డి ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు తిరుగుతాడు అదాని రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద పడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు ఎవరితో ఉన్నారు ఎవడు ఎవని బీ టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్కి ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు ఎందుకంటే ఆయన మోడీ మనుషులు మనకు తెలుసు మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానికి ఇయ్యడానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా